అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. ఏ లాంగ్వేజ్ కి ఆ లాంగ్వేజ్ లో బిగ్ బాస్ ఉంది, కానీ మన దరిద్రం ఏంటంటే తెలుగు సీరియల్స్ లోను సినిమాలోను కన్నడ డామినేషన్ ఎక్కువ అబ్బా. ముఖ్యంగా సీరియల్స్ లో అయితే నాటి కార్తీక దీపం నుంచి నేటి బ్రహ్మముడి వరకు అంత కన్నడ బ్యాచే. సినిమాలంటే ఇప్పుడు అంతా పాన్ ఇండియా అని హెచ్చుతక్కులు పోతున్నారు కాబట్టి ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 అంటే మరీ ఘోరం. 14 మంది కంటెస్టెంట్స్ ఉంటే సగానికి సగం బయట వాళ్ళే, మిగిలిన వాళ్ళు బ్యాచ్ అన్నమాట. ఇక ఇది ఉండగా పేరుకు మాత్రమే తెలుగు బిగ్ బాస్ షో, కానీ అందులో డామినేషన్ మొత్తం కన్నడ వాళ్ళదే. మొన్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ ని హఠాత్తుగా ఆపేశారు కదా, ఆ ముకుంద కృష్ణలను తీసుకొచ్చి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా పెట్టారు. యష్మి గౌడ, ప్రేరణలు ఇద్దరు కూడా కన్నడ వాళ్ళే. వాళ్ళతో పాటుగా నిఖిల్, పృథ్వీలు కూడా కన్నడనే. నాగపంచమి సీరియల్ ని సడన్ గా ముగించారు. ఆ సీరియల్ హీరో పృథ్వీని తీసుకొచ్చి బిగ్ బాస్ లో పడేశారు. ఇక ఈ నలుగురు కలిసి గ్రూప్ కట్టి కన్నడ మెలం వాయిస్తూనే ఉన్నారు. నిజానికి బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ గా ఉండరని గొప్పగా చెప్పారు, కానీ కెప్టెన్ ప్లేస్ లో చీఫ్ అంటూ ఒకరికి బదులు ముగ్గురిని చేశారన్నమాట. అలా బిగ్ బాస్ తొలి చీఫ్ గా నిఖిల్ అయ్యాడు. అయితే అతను చీఫ్ కాకుండానే బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ గా వ్యవహరించడం స్టార్ట్ చేశాడు. అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు నిఖిల్ కి కౌంటర్ ఇచ్చేస్తూ బయట మీమ్స్ కూడా సర్క్యులేట్ అయిపోతున్నాయి. ఈ నిఖిల్ ని ఎందుకు తీసుకొచ్చారో తెలియదు, కానీ స్టార్టింగ్ నుంచి ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు భయ్యా అన్నట్లుగా కొందరు కామెంట్ చేస్తుంటే, కొంతమంది మాత్రం నిఖిల్ కి మేము పక్కా సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే అమర్దీప్ అన్న సపోర్ట్ చేయమని చెప్పాడు కాబట్టి, సో పక్కా చేస్తాం నిఖిల్ కి మా సపోర్ట్ అన్నట్లుగా. ఇలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని మనం కాపాడుకోవాలి, లేదంటే లాస్ట్ లో పులిహోర బ్యాచ్ లేదంటే మేక బ్యాచ్ లే మిగులుతాయి అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ నలుగురులో మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? కమెంట్స్ రూపంలో మీ ఒపీనియన్ ని తెలియజేసేయండి. అండ్ అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎక్స్క్లూజివ్ బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.